నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ at 8% per annum simple interest for T years. At the end of T years, he got back 4 times his original investment. What is the value of T? Yes, sir. ఒక వ్యక్తి టీ సంవత్సరానికి 8% సాధారణ వడ్డీకి కొంత సొమ్మును పెట్టుబడి పెట్టాడు. సంవత్సరంలో ముగింపులో అతను అసలు పెట్టుబడికి 4 రెట్లు తిరిగి పొందుతాడు. టీ విలువ ఎంత? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకు ప్రిన్సిపల్ అనేది మనకి చూడమ్మా మనకి అమౌంట్. సో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎన్ని ఇయర్స్లో ఎన్ని రెట్లు అవుతుంది అన్నాడమ్మా, మనకు 4 రెట్లు అవుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా మనకి 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది 100 అనేది ఎన్ని టైమ్స్ కావాలన్నాడమ్మా, మనకు 4 టైమ్స్ అన్నాడు. 100 4 టైమ్స్ అంటే ఏమవుతుందమ్మా, మనకు 400 రూపీస్ అవుతుంది. అంటే 100 రూపీస్ అనేది 400 రూపీస్ అవుతుంది. ఎన్ని ఇయర్స్లో మనకు అవుతుంది అన్నాడు. అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడమ్మా, మనకు 8% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా, 100 రూపీస్ 400 రూపీస్ అనేది ఇదేంటమ్మా అమౌంట్. దీంట్లో ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయిందమ్మా, మనకి డిఫరెన్స్ ఎంతమ్మా ఇంట్రెస్ట్ యాడ్ అయింది, 300 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ఇక్కడ టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేమ్మా. సో టైం పీరియడ్ ఇంటూ ఎంతమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా వడ్డీ. ఆ వడ్డీ అనేది ఎంతమ్మా 300 రూపాయలు. మనకు టైం కావాలి, టైం ఈక్వల్ టు ఏంటమ్మా డైరెక్ట్గా 300 బై సో ఏంటమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత అడిగాడమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి 8% per annum అడిగాడు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ డివైడెడ్ బై 8. క్లియర్? ఎస్. చూడండి డైరెక్ట్గా 4 7 ఎంతమ్మా 28, 4 5 ఎంతమ్మా 20. ఎస్, 4 7 28, 2 4 5 20. 4లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. ఎస్. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందమ్మా 2లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 3 ఎంతమ్మా 6. వాట్ ఇస్ ద రిమైండర్ 1 5. 2 7 ఎంతమ్మా 14. అంటే వాట్ ఇస్ ద రిమైండర్ 1 ఉంటుంది. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 37 ఎంతమ్మా మనకి 1/2 ఇది మనకి. బట్ ఇదేంటమ్మా మనకు ఎగ్జాక్ట్లీ ఏంటమ్మా 37 ఇయర్స్. ఇదేంటమ్మా మనకు 37 ఇయర్స్. హాఫ్ ఇయర్ అంటే ఇది ఏంటమ్మా మంత్స్లో కన్వర్ట్ చేయాలంటే అమ్మా ఇంటూ 12. హాఫ్ ఇయర్ అంటే ఎంతమ్మా 6 months. అంటే ఎన్ని ఇయర్స్లో అవుతుందమ్మా మనకు 37 ఇయర్స్ ఏమవుతుందమ్మా మనకు 6 monthsలో అవుతుంది. ఓకేమ్మా. 8% per annum ప్రకారం కొంత అమౌంట్ 4 రెట్లు కావడానికి ఎంత టైం పడుతుందమ్మా మనకు 37 ఇయర్స్ 6 months అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ మనకి 4th one. ఓకేమ్మా.